మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వైజాగ్ ఫిలిం క్లబ్ వైసీపీ హయాంలో దారి తప్పిందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయిందని ఆయన ఆరోపించారు. క్లబ్ను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందన్న ఆయన ఫిలిం క్లబ్కు భూ కేటాయింపు చేయవలసి ఉందన్నారు. సినీ పరిశ్రమ వైజాగ్కు రావాలని అంతా కోరుకుంటున్నట్లు గంటా శ్రీనివాసరావు చెప్పారు. వైజాగ్ను ఫిలిం హబ్గా తయారు చేయాలని ఆలోచిస్తున్నామని, క్లబ్ను టెస్ట్ మోడల్ ఫిలిం క్లబ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు గంటా శ్రీనివాసరావు. మరోవైపు వైజాగ్ ఫిలిం క్లబ్కు ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు. కొద్ది రోజులుగా కూడా ఏదైతే విశాఖలో ఉన్న ఈ ఫిలింనగర్ క్లబ్ గురించి ముఖ్యంగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని నెగటివ్ ఐటమ్స్ బాగా ఫ్లోట్ అవుతా ఉన్నాయి. 2015 సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిలింనగర్ క్లబ్ ఉందో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో ఈ ఫిలింనగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆయన కూడా మంచిది, డెఫినెట్గా చేయండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి, అట్లాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకుని వెంటనే ఒక 10-18 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గంటా శ్రీనివాసరావు గారికి ఓటమి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో. దానికి ఇక్కడ భీమిలి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రదేశము భీమిలి. దాంట్లోనే ఈ ఫిలిం నగర్ క్లబ్ ఇక్కడ ఉండటము, నేను గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని దీన్ని ఒక ప్రక్షాళన చెయ్యాలి, మంచి అత్యంత అద్భుతంగా ఈ ఫిలిం నగర్ క్లబ్ ని మనం కట్టి ప్రజలకి అట్లాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనం ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకు మీరు దీన్ని రోల్ గా తీసుకుని మీరు ముందుండి నడిపించండి అంటే వారు ఇందాక చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఉండి మనం దీనికి ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే నేను టేకప్ చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను.